ఆయన అంగీకరించిన వారు, ఆయన చేతులకు తమ జీవితాన్ని ఇచ్చిన అనేక మందిని ప్రభువు నిలబెట్టడం మాత్రమే కాదు, తన మహిమ కొరకు వాడుకున్నాడు. ఆయన వారి ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించారు, భూలోకమును దీవించాడు దేవుడు. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి విజయాన్ని బట్టి, వారి ప్రేమను బట్టి అనేక మందికి మాదిరికరంగా దేవుడు వారిని ఉంచాడు. నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు ప్రభు చేస్తాడు. దేవుని సేవించే సేవకులు, వారి కుమారులు నిత్యము నిలిచి ఉంటారు. కృంగిపోవద్దు ప్రియ దేవుని బిడ్డ. ఎవరో ఏదో అన్నారని, నేను తక్కువగా చూస్తున్నారని, నీ బంధువులందరూ నేను హేళన చేస్తున్నారని, ఒకళ్ళు ఈరోజు ఈ వాగ్దాన సందేశం వినడానికి ముందు కూడా ఏవో ఫోన్ కాల్స్ నీకు రావడం ద్వారా ఒక గలిబిలి ఆందోళన నీ జీవితంలో ఉండొచ్చేమో. ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యూ టుడే. గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలను, నిన్ను దేవుడు నిలిచే వ్యక్తులుగా దేవుడు నిలబెడతాడు. అంత మాత్రం కాకుండా అక్కడ రాయబడిన మాట, వారి సంతానము దేవుని సన్నిధిలో స్థిరపరచబడుతుంది. అంతకన్నా ఆశీర్వాదం ఇంకేం కావాలి? అంతకన్నా భాగ్యం ఇంకేం కావాలి?